ఇక వివరాల్లోకి వెళ్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మేధావి అని విద్యను అభ్యసించడం ద్వారా అసమానతలు తొలగిపోతాయని నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల ఉన్నతి, మహిళా అభ్యుదయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన ఉద్యమాలు వర్తమాన భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ఆద్యుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూలే జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాకినాడలో పూలే భవనం నిర్మాణం కార్యరూపం దాల్చలేదని, ఇందుకోసం కేటాయించిన భూమి అన్యాక్రాంతం అయిపోతుందని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఇటువంటి మహనీయుల జయంతులు నిర్వహించడం ఎంతైనా ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మేధావిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. విద్య ద్వారా అసమానతలను తొలగించవచ్చుననే నమ్మకంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, వివిధ బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 99th birth anniversary of Jyotiba Phule. Jyotiba Phule garu was the father of social equality. He started a social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజునండి జ్యోతిరావు పూలే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారండి. గత 5 సంవత్సరాలండి నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవం అండి. చూశాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టుకోరు. ఈ రోజున చెప్పాలంటే జ్యోతిరావు పూలే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తారు. జ్యోతిరావు పూలే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలకు గురైపోయినాయి. ఈ రోజున అంత ఆదర్శంగా వెళ్ళాం. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి 199వ జయంతి ఘనంగా నివాళులు అర్పించుకుని సెలవు తీసుకుంటాం. 1827లో పూణేలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారి 199వ జయంతిని కాకినాడ పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, జేసీ గారు, కమిషనర్ గారు, పెంకే శ్రీనివాస బాబా గారు, ఇతర బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు, కేడర్ అంతా పాల్గొనడం జరిగింది. మరి ఈయన ఈ సమాజం ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తుల్లో పూలే గారు ఒక వ్యక్తి. ముఖ్యంగా ఆ రోజు చదువు ద్వారా, విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి ఆయన. మహిళలు కూడా విద్యని మరి చదువుకోవడం ద్వారానే ఈ సమాజంలో సమానత్వం సాధిస్తారని గొప్ప వ్యక్తి ఆయన రచనల ద్వారా కూడా సమాజాన్ని ఉత్తేజపరిచి మరి గులాంగిరి అనే నవల ద్వారా మరి ఆ రోజు మనుషులందరూ ఒక్కటే, మన మధ్య భేదాలు ఉండకూడదని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను ఎప్పుడు కూడా మనం గుర్తించుకుంటూ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ